బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ పెట్టినాం. ఆ టైటిల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పాపం బీసీలే టార్గెట్ అయ్యారు ఏ పార్టీకి పోయినా. పిసిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ ఇలా ఉన్నాడు. పాపం అది నిద్ర పడతలేదా రేవంత్ రెడ్డికి? బీఆర్ఎస్లో చూస్తే గంతకే తగలబడింది, కాంగ్రెస్లో చూస్తే గంతకే తగలబడింది, ఆఖరికి బీజేపీ కూడా గంతకే తగలబడింది. ఏడికి పోయినా బీసీ నాయకులు లేదంటే బీసీ లీడర్ అని ఎదగాలనే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరిపైన ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పైన జరిగే ఈ కుట్ర అవుతుందో దాంట్లో 100-200% రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలందరూ చూసేటోళ్ళందరికీ అర్థమవుతుంది. సో బిగ్ టీవీ అనే ఒక ఛానల్ ఉన్నది, మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఈ బిగ్ టీవీ నడిపించేది ఓన్లీ రేవంత్ రెడ్డి అనేది దాదాపుగా ఈ మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. మరి బిగ్ టీవీ లాంటి రేవంత్ రెడ్డి ఛానల్లా డైరెక్ట్గా మహేష్ కుమార్ గౌడ్ని టార్గెట్ చేసి ఆయన మీద కంటిన్యూషన్ కథనాలు నడిపిస్తున్నాడు. అంటే అది ఎట్లా అంటే ఎట్లయినా సరే ఆయన అధ్యక్ష పదవి పోవాలి. దానికి తోడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. సో ఆ మంత్రి పదవి రాకుండా చేయాలి. సో ఈ లక్ష్యాలతోని మహేష్ కుమార్ గౌడ్ రాజకీయం చేస్తూ ఉండు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం కావచ్చు, ఆయన రాజకీయంగా ఎదగకుండా చేసే ప్రయత్నం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫైనల్గా అయితే రేవంత్ రెడ్డి గారు బిగ్ టీవీ అనే ఒక రేవంత్ రెడ్డి అనుబంధ యూట్యూబ్ ఛానల్తోని వీడియోలు చేపిస్తూ ఉండు. అది నిన్న నుంచి ప్రసారం అవుతుంది. సో ఒకసారి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. టైటిల్ అయితే గదినాయి, టార్గెట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అని టైటిల్ తీసుకున్నా. మరి నిజంగా అది టార్గెటా లేకపోతే క్రియేటెడా లేదంటే నిజంగానే గట్లనే ఉందనేది ఒకసారి చూద్దాం. సో తెలంగాణ పత్రికలో ఈయన ఒక్కడే రాసిండు, వేరే వాళ్ళు ఎవరు రాలేదు ఈ వార్తను. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం రాపాడు. మీ అందరికి తెలిసిందే, రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వార్తలు రాపిస్తారు, వేరే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వార్తలు ఎందుకు రాపిస్తారు పేపర్లో. సో ఆ ప్రయత్నాలు చేయడం అనమాట. మరి అందులో భాగంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిసిసిని టార్గెట్ చేసిన రేవంత్ ఛానల్ అని పెట్టి డైరెక్ట్ బిగ్ టీవీ అనేది డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఛానల్ అని ఈయన ఫైనల్ చేసేసింది. మన అందరు తెలిసిందే, బిగ్ టీవీ ఆయన అమెరికాలో వంతడు, అమెరికాలో వండి ఆ పైసలు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఆ ఛానల్ నడిపించుకుంటా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ సమాజంలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడమే ఈ ఛానల్ యొక్క పని. వేరే ఏ పని కూడా వీళ్ళు పెట్టుకోరన్నమాట. అది వీళ్ళ యొక్క అవలక్షణం. ఇక మరి మహేష్ కుమార్ గౌడ్ని ఎందుకు టార్గెట్ చేశారు అన్నది ఒకసారి డిజాస్టర్ ప్రెసిడెంట్ అంట, డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలు రాస్తాడు. మరి డిజాస్టర్ ముఖ్యమంత్రి అని ఏ రోజైనా ఆయా పేపర్లో వార్తలు వచ్చినాయా? నాకైతే కనపడలేదా? మీకు ఏమైనా కనిపిస్తే చెప్పు. దానికి తోడు 20 నెలల్లో ఏమి చేయలేదంటూ స్టోరీలు రాస్తున్నారు. 20 నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించిండు, సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించిండు, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించిండు. మరి ఈ 20 నెలలు దాదాపుగా ఆయన వచ్చిన ప్రతి ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో తక్కువనో ఎక్కువనో మెజార్టీ కనపరుస్తూ వచ్చింది. ఎక్కడా కూడా ఓటమి పాలైతే కాలేదు. ఇది రేవంత్ అన్న ఆయన రాయప్రియ తెలుసుకున్నాడు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందంటూ నిందలు వేస్తాం. ఇప్పుడు మన ప్రభుత్వ పథకాల సంగతి మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా అమలు చేస్తే పథకాల గురించి ఆయన మాట్లాడతాడు, మనం వింటాం. కాంగ్రెస్ పార్టీ పథకాల్లో మీ అందరికి తెలిసిందే, ఇది కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డు. ఈ గ్యారంటీ కార్డు అమలు చేయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ కాదు. లేదంటే ఇందులో ఏమైనా అమలు చేసిన ఉంటే ఆయన దాచిపెట్టి చెప్పకుండా ఏమీ లేవు. వీళ్ళు ఏమి అమలు చేసారో గయ్య చెప్పారు, ఏం అమలు చేయలేదు అవన్నీ జనం దగ్గర కనిపిస్తున్నాయి. సో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ని మహేష్ కుమార్ గౌడ్ ఆయన క్రెడిట్ ఆయన దాంట్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మహేష్ గౌడ్ టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆయన మంత్రి పదవి అని అంటారు. మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం మంత్రి పదవి కన్ఫర్మ్ చేసినట్లే ఆయన ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా ప్రమోట్ చేయబోతున్నాడు ఒక చర్చ జరుగుతుంది. ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి. సో ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు. ఇక రాహుల్తో దగ్గర అవుతున్నారనే టార్గెట్ చేసిర్రా క్వశ్చన్ మార్క్. కేబినెట్లో కీలక పదవి రాబోతుందన్న సమాచారంతోనే బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు మీ అందరూ తెలిసిందే,
ఒకసారి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆయా పార్టీలలో మేజర్గా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంటారు, పక్కన కూర్చోవడం, మాట్లాడుకోవడం, సమావేశాలు. తద్వారా ర్యాపో బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి యాక్చువల్గా తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అధ్యక్షుడు చేయాలనేది చాలా పకడ్బందీగా స్కెచ్ చేసుకొని మహేష్ కుమార్ గౌడ్ని పెట్టింది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ తోక జాడిస్తూ ఉంది, నీతో నాకు పనింది, నాకు డైరెక్ట్ సెంట్రల్లో ఉన్న మన పార్టీని నాకు పరిచయం ఉంది కదా అని చెప్పేసి ఒక డ్రామా నడిపిస్తాలకే చలో బిడ్డ ఇంత పనుకున్నావా, నన్ను కాదని నువ్వు రాజకీయం చేస్తావు అని చెప్పేసి ఇప్పుడు ఆయన టార్గెట్ చేసింది. అది కళ్ళకు గట్టినట్టే కనిపిస్తున్నది కూడా. ఇంకోటి, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కేబినెట్లో కీలకమైన పదవి, మంత్రి పదవి రాబోతుందని ఒక చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ చర్చకు భయపడి రేవంత్ రెడ్డి మరి ఏమైనా ఈ ప్రచారం చేస్తుండా, మంత్రి కావద్దు, ఇక మళ్ళీ రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ యాదవ, రేవంత్ మాదిగా ఇట్లా బీసీ ఎస్సీల ఓట్లు అడుగుతప్పుడు మాత్రం ఆయన గౌడ్ అవుతాడు, రెడ్డి అవుతాడు, వెలం అవుతాడు, అన్నీ అవుతాడు. కానీ రియాలిటీకి వచ్చి జెన్యున్గా కార్యకర్తల్లో, నాయకుల్లో మాత్రం ఆయన రెడ్డి గారి లెక్క కనిపిస్తుంది. అక్కడ దొర అయిపోతున్నాడు అనమాట. ఇక ఓ బీసీ నేత ఎదిగితే ఇంత అక్కసా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టారు. బీసీ నేతల్లో దాదాపుగా 2వ 3వ స్థానంలో ఉండే గౌడ సమాజం వర్గం దాదాపు 13 నుంచి 16 లక్షల జనాభా తెలంగాణ రాష్ట్రంలో కులగణ లెక్కల ప్రకారమే చెప్తున్నారు. మరి అంత జనాభా నుంచి వచ్చిన నాయకుడు, ఒక నాయకుడు అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఎదుగుతా ఉండి ఎదిగి ఇప్పుడు పార్టీలో కీలకమైన పదవిలో కూర్చుంటే వాళ్ళకే ఒక రకంగా చెప్పాలంటే కూసబెట్టింది రేవంత్ రెడ్డి. కానీ కూర్చున్నాక మన రేవంత్ అన్న మాట వినట్లేదని ఆయన బాధ. ఇప్పుడు ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత పార్టీని సకదిద్దే ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు ఆ పొజిషన్లో ఉన్నోళ్ళు. సో ఆయన ఏదో ఆయన పని చేసుకుంటాడు. నన్ను దాటి నువ్వు రాహుల్ గాంధీ కాడికి పోదు, డైరెక్టు వస్తే నా దగ్గర రావాలి, లేకపోతే మూసుకొని పండాలి. సో ఈ రకంగా మరి పాపం రేవంత్ అన్న హుకుం జారీ చేసిండు. ఆయన దాన్ని కాదన్నట్టుంది. ఎమ్మటే ఆయన మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. సో ఈ ప్రచారం వెనుకంగా 1కి 100% లేదంటే 1కి 1000% రేవంత్ రెడ్డి తప్ప మరొక మానవుడు ఎవరు లేరు. ఈ బిగ్ టీవీ అనే ఛానల్ పక్కా రేవంత్ రెడ్డి ఛానలే, కాంగ్రెస్ ఛానల్ కూడా కాదు. అది నాకున్న ఇన్ఫర్మేషన్ గతంలో 4 ద్వారా తెలుసుకున్న దాని ప్రకారం దాదాపు 250 కోట్లు ఇన్వెస్ట్ చేసారు ఆ ఛానల్ పైన. 250 కోట్లని చర్చ. ఇంకో రేవంత్ తీరుపై మండిపడుతున్న బీసీ సంఘాలు, ఆ సంఘం కూడా ఒక పేరు రాయరా, ఈ బీసీ సంఘం కూడా ఎగురుతున్నాని ఎవడు ఎగురుతలేడు. బిగ్ టీవీ ఛానల్ టార్గెట్ చేసింది ఒక బీసీ నాయకుడు, కాంగ్రెస్లో మంత్రి పదవి రాబోతుంది, పిసిసి అధ్యక్షుడిగా ఉండు, ఇక మళ్ళా ఆయన ఇంకితే ఎదిగితే మాకు గండం అవుతుంది అని చెప్పేసి ఆయన పైన కుట్రలు చేస్తారు. ఇదే కాంగ్రెస్ పత్రికలు రాసినాయి, ఇదే రేవంత్ రెడ్డి మీడియా ఛానల్ రాసినాయి. ఒక బీసీ బిడ్డకు అవకాశం కల్పించడం, పిసిసి ప్రెసిడెంట్గా బీజేపీలో ఉన్నాడా బీసీ అధ్యక్షుడు, ఇలాంటి బీఆర్ఎస్లో ఉండా, మా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉండే పార్టీ అని చెప్పేసి ఈ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోను ముందర పెట్టి నడిపించారు డ్రామా. ఇప్పుడు ఆ డ్రామాకు తెరలు దింపారు. ఇప్పుడు డైరెక్ట్ ఇక వీళ్ళు మీ మంచోలో, మా అంత మంచోలో లేరు అని చెప్పేసి చెప్పిన మూతవర్లందరూ లాస్ట్కి 20 నెలలు కాకముందే ఒక బీసీ బిడ్డ ఎదుగుతా ఉంటే ఓర్చుకోలేక ఆయన మీద వీడియోలు చేపిస్తున్నారు. ఈ బిగ్ టీవీ నడిపే బ్రోకర్ ఛానల్లోనికి నేను చెప్తా ఉన్నా, తెలంగాణలో దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇస్తా అన్న 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేడో ఈ బ్రోకర్ బిగ్ టీవీ ఛానల్ నడిపే బ్రోకర్ గారు చెప్పాలి. 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమలు చేస్తా అని చెప్పేసి ఎందుకు రేవంత్ రెడ్డి 100 రోజులు కాదు 700 రోజులైనా అమలు చేయలేదో దాని మీద స్టోరీలు చేయాలి, అట్లాంటి దమ్మున్న వీడియోలు చేయాలి. ఇట్లా దద్దమ్మ లెక్క టార్గెట్ చేసి, అది కూడా ప్రభుత్వంలో దాదాపుగా పిసిసి ప్రెసిడెంట్ అంటే పార్టీకి సంబంధించిన విషయం, ఆ పార్టీలో ఇంటర్నల్గా 100 జరుగుతున్నాయి. పార్టీ సంబంధించిన విషయాన్ని ఈ బ్రోకర్ గారికి ఏం అక్కర వచ్చింది? సో అందుకే ఈయన పేరు బిగ్ టీవీ అనే పేరు రాయలేదు. నేను చెప్తున్నా, ఓపెనే చెప్తున్నా, దమ్ముంటే కేసు పెట్టుకో, బొచ్చు అయ్యేదేముంది, తప్పు చెప్తలేం కదా. ఇక చూడే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఛానల్లోనే డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలు వండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర
సంచలనంగా మారింది. గత 20 నెలల్లో ఏమీ చేయలేదని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అయ్యారంటూ ఆయనపై బురద జల్లడం వెనుక రాహుల్ గాంధీకి మహేష్ గౌడ్ దగ్గరవుతుండడమే కారణమనే చర్చ నడుస్తుంది. త్వరలో క్యాబినెట్లో ఆయనకు కీలక పదవి రాబోతుందన్న సమాచారంతోనే ఈ కుట్ర జరుగుతుందని ఒక బీసీ నేత ఎదుగుతుంటే ఓర్వలేక రేవంత్ రెడ్డి చూపిస్తున్న ఈ అక్కసుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రేవంత్ రెడ్డి నిజంగా బీసీలకు పక్షపాతి అయితే, బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించే ఆలోచన ఉంటే, బీసీలకు తెలంగాణలో మీ మంత్రి పదవులు మూడిచ్చినాం, బీసీలందరినీ కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంటున్న డ్రామాలు నిజమైతే, మహేష్ కుమార్ గౌడ్ అని ఒక బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షునిగా ఉండి రాహుల్ గాంధీకి దగ్గర అవుతున్నానో, లేదంటే మంత్రి పదవి వస్తుందనో భయంతో ఎందుకు ఒక బీసీ బిడ్డను టార్గెట్ చేసి వీడియోలు చేపిస్తుంది. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టపగటిలు బాజాప్తా మన అయ్యా జాగిర్ అయినట్టు తెలంగాణ రాష్ట్రం దోసుక తింటాడు. ఆయన అయితే రాజీనామా చేయించాడట. మీరు సచ్చినా కూడా రాజీనామా చేయడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ. అంటే కాంగ్రెస్లో రెడ్డి పుట్టుక పుట్టి రాజకీయం చేసినందుకు ఒక రకమైన హోదా, లేదంటే బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా కాంగ్రెస్లో ఉండి రాజకీయం చేసినందుకు ఒక రకమైన హోదానా? ఇది కాంగ్రెస్ యొక్క అసలు రూపం. రేవంత్ రెడ్డి ఫైనల్గా రాజకీయంగా మహేష్ కుమార్ గౌడ్ తొక్కేసే ఈ దుర్మార్గమైన పని ముందర పెట్టుకున్నాడు. దానికి సాక్ష్యాలు ఈ బిగ్ టీవీ అనే ఒక బ్రోకర్ ఛానల్ నడిపించే స్టోరీలే నిన్నటి నుంచి.